హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకు నేను ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డు జారీ చేయబోతున్నారు. కొత్త డిజైన్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే పాత వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వడానికి జారీ కూడా నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి ఉత్తమ్ ఫోటోలతో ముద్రీకరణ స్పష్టతగా తెలిసి చెప్పింది. ఉగాది నుంచి దరఖాస్తులకు రేషన్ కార్డులు ఆమోదం తెలుపుతున్న మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీని గురించి పూర్తి విధి విధానాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్. కొత్త రేషన్ కార్డులు డిజైన్ వచ్చింది. అలాగే పాత రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డు స్థానాలు ఇవ్వబోతున్నారు. ఈ పూర్తి విధి విధానాలు ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అనే విషయాలు కూడా నేనైతే అందిస్తాను. అలాగే ఎప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకున్న దానికి డేట్ ఫిక్స్ కూడా చేశారు కాబట్టి ఇవన్నీ పూర్తిగా నేను మీకు అందిస్తాను ఫ్రెండ్స్. అందించే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే పూర్తిగా వివరాల్లోకి వెళ్ళిపోదాం. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియాలంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా మా డిస్క్రిప్షన్లో మనకైతే వాట్సాప్ ఛానల్ ఉంది, దాన్ని ఫాలో చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. మనం పూర్తిగా అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వివరాలు ఏంటంటే తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్న వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనేది అయితే ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్. రాష్ట్రంలో 80 లక్షల మంది రేషన్ కార్డులు ఉండగా వారందరికీ కొత్త రేషన్ ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు అయితే చేస్తోంది ఫ్రెండ్స్. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇచ్చే కార్డుల్లో క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నట్టు, అలాగే పాత రేషన్ కార్డులకు కూడా ఇలాగే ఇవ్వాలనేసి, ఇందుకు పాత రేషన్ కార్డులు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఫ్రెండ్స్. అయితే నిన్నటి అధికారులు దీని గురించి అయితే కసరత్తు కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్. కాగా రాష్ట్రంలో కొత్తగా జారీ చేసే రేషన్ కార్డు నమూనాను ప్రభుత్వం ఖరారు చేసినట్టు కూడా తెలుస్తోంది ఫ్రెండ్స్. లేత నీలి రంగులో తయారు చేస్తున్నట్టు కొత్త రేషన్ కార్డులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోటోను కూడా ఇందులో పొందుపరచాలనేసి అయితే మనకి దీని ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మేరకు రేషన్ కార్డుల నమూనాను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఖరారు చేసినట్టు కూడా సమాచారం అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. తెలుగు సంవత్సరాది ఉగాది నాటి నుంచి కొత్త రేషన్ కార్డులకు అయితే జారీ చేసే ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా అయితే ప్రభుత్వం అయితే ప్రతిపాదన తెలిపింది ఫ్రెండ్స్. అలాగే రేషన్ కార్డుపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ కూడా ముద్రించనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారు ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సూచించింది ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాల వద్ద కూడా క్యూ కట్టడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అయితే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి రేషన్ కార్డులకు తప్పనిసరిగా కావడంతో వీటి కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోందనేసి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వేలు కూడా చేపట్టింది. అయితే ఆ సర్వేలో సైతం కుటుంబ సభ్యుల ఆదాయం, ఇతర వనరులకు సంబంధించి కీలక సమాచారాన్ని అయితే నమోదు చేసింది ఫ్రెండ్స్. అయితే దీంతో రాష్ట్రంలోనే ప్రజల ఆదాయంపై ప్రభుత్వానికి ఓ నిర్దిష్టమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. దాంతో దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే రేషన్ కార్డులు అందించాలనేసి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఫ్రెండ్స్. అలాగే ఈ నేపథ్యంలోనే మార్చి 30వ తేదీన తెలుగు సంవత్సరాది పురస్కరించుకొని ఉగాది రోజున ఆ రోజు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయాలనేసి ప్రక్రియ కూడా మొదలు పెట్టాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తన స్వహస్తాలతో శ్రీకారం చుట్టనున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఉండేలా ఒక స్పష్టమైన లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు సర్కారు ఇటువంటి సంక్షేమ పథకాలకు కూడా రేషన్ కార్డు అవసరం అనేసి ముందుకి అడుగులేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ కొత్త రేషన్ కార్డులకి క్యూఆర్ కోడ్తో పాటు కుటుంబ సభ్యులు ఫోటోని, వాళ్ళ పేర్లు కూడా పొందుపరచనున్నారు. అలాగే క్యూఆర్ కోడ్ ఎక్కడ స్కాన్ చేసినా పేర్లు మొత్తం వచ్చేలాగా దాన్ని రెడీ చేస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా తీసుకోవచ్చు రేషన్ కార్డు, ఎక్కడికి వెళ్ళినా రేషన్ కూడా సరుకులు పొందే విధంగా కూడా ప్రభుత్వం అయితే సలహాలు చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళ పేర్లు వస్తాయి. అలాగే వాళ్ళు వేలు ముద్ర పెడితే ఇప్పుడు నుండే ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి కూడా ఫింగర్తోనే రేషన్ కార్డులు తెలంగాణ, ఏపీలో కూడా ఫింగర్తోనే రేషన్ సరఫరా చేస్తుంది. ఏపీలో కూడా అదే తరహాలో కూడా తెలంగాణలో కూడా ఫింగర్ పెట్టి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి
ఈ సరుకులు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మీ సేవ సెంటర్కి వెళ్ళేసి మీకున్నటువంటి రేషన్ ఆధార్ కార్డు జెరాక్స్, అలాగే కొత్తగా ఎవరైతే మ్యారేజ్ అయితే ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్లు అవన్నీ, అలాగే రేషన్ కార్డు అప్లికేషను దాంట్లో పొందుపరిచి, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నీ కూడా దాంట్లో మీరు జత చేసి మీ సేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఉగాది నాటి నుంచి పూర్తి స్థాయిలో ఈ రేషన్ కార్డులు అప్లై చేసుకునే దానికి, అలాగే రేషన్ కార్డులు డౌన్లోడ్ చేసుకునేదానికి ప్రక్రియ కూడా ప్రారంభమే మన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ప్రారంభించడానికైతే సన్నాహాలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ సందర్భంగా అయితే మనకి దీని ద్వారా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ సమాచారం అయితే మీకు నేను అందించాను ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త రేషన్ కార్డులు క్యూఆర్ కోడ్తో అయితే రాబోతున్నాయి. ఏటీఎం కార్డు చిన్న తరహాలో, ఏటీఎం కార్డు తరహాలో ఈ కార్డులు అయితే రాబోతుంది. అంటే ప్రతి ఒక్కరూ పెద్ద కార్డులు జోబులు పెట్టుకోవడానికి ఇబ్బంది ఉన్న ఆలోచనతో చిన్న ఏటీఎం కార్డు తరహాలో ఇవ్వబోతున్నారు. దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ సైడు ఈ సైడు రేవంత్ రెడ్డి గారిది, ఉత్తమ్ మంత్రి గారిది కూడా ఈ పక్క ఆ పక్క ఉండబోతుంది అన్నమాట. పొందుపరుస్తున్నారు. వెనక పక్క వచ్చేసి కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ళ ఫొటోస్ అవైతే ఇవ్వబోతున్నాయి. ముందు పక్క వచ్చేసి క్యూఆర్ కోడ్, ఈ పేర్లు అయితే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ముందు వెనకాల రెండు సైడ్లు వచ్చేసి ఒక పక్క పేరు, ఒక పక్క అడ్రస్సు, అలాగే కుటుంబ సభ్యులు ఫొటోస్ సంబంధించితే దాంట్లో రాబోతుంది ఫ్రెండ్స్. ఈ కొత్త రేషన్ కార్డు తరహాలు అనేది ఇంకా డిజైన్ అయితే ఇంకా వదిలితే మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న చిన్న పొరపాట్లు తరబడి మన్నించిన ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.